ఉన్నారు? నేనైతే మీ కేఎస్వి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మేము ఇవాళ రూమ్లో ఉండలేక సరదాగా బీచ్కి బయలుదేరాము. కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు మామ. అసలు ఇక ఎక్కడ కూడా ఆగేదే లేదనుకుని మా ఫ్రెండ్స్ మాత్రం ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఆగనంటున్నారు కూడా. అసలు ఎండకి కూడా ఇదేదో ఫంక్షన్ హాల్ అనుకుంటాం. మేమైతే ఫంక్షన్ హాల్ దాటి ముందుకు వచ్చేసాం. ఫ్రెండ్స్తో కలిసి అలా సరదాగా బయటికి వెళ్తూ ఉంటే అసలు వేరే లెవెల్ హ్యాపీ మూమెంట్స్ అంటే ఎక్కడ ఉండవు మామ, మనలోనే దాగుంటాయి. మేము ఇప్పటికీ 20 కిలోమీటర్స్ దాటాము. ఇంకో 30 కిలోమీటర్స్ ఏమో నాకు తెలిసినంత వరకు రైడ్ ఉంటుంది. కానీ తప్పదు, వెళ్ళాలి చూడడం కోసం అన్నా. అలా వెళ్తుంటే ఏంటి పెద్ద పెద్ద కనబడ్డాయి ఇల్లు తెలాది అన్న ఆఫీసులు లాంటిది. అలా మీకేమైనా చెప్తే కామెంట్ చేయండి. మీకు పైన పేరు కనబడి ఉంటుంది, ఆ పేరేంటో కూడా కామెంట్లో చెప్పండి. చూద్దాం ఎంతమంది చెప్తారో చెప్పలేరు. మేమైతే ఇక ఎక్కడ ఆగకుండా మా ప్రయాణం అయితే సాగిస్తూనే ఉన్నాం. కానీ రోడ్ల మీద ఎవ్వడు కనబడతలేదు మామ. అసలు ఎండకి భయపడ్డరేమో కానీ ఎప్పుడు చూసినా కుప్పలు జనం ఉండేటోరు. ఈ ఎండలు వచ్చిన కానుండి అసలు కనబడతలేరు. మేము అలా ముందుకు వస్తున్నాం. ట్రైన్ వచ్చే టైం అయింది అనుకుంటా, గేటు పడింది. చూద్దాం ఎంత చేపట్లు వెళ్ళొద్దాం అన్నది. పావు గంట తర్వాత ఒక ట్రైన్ వచ్చింది అనుకుంటే అది కూడా ఇటు అటు రెండు రావటం. దానికోసం ఇంకో 5 మినిట్స్ వెయిట్ చేయటం. ఏదైతేనే మొత్తానికైతే చాలా చేపడతారు. 2 గేట్లు అయితే పూర్తిగా తెరిచేసారు. అలా కొద్దిగా ముందుకెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయి మాలో అందరిలో మేము ఎప్పుడెప్పుడు అందుతామా అని ఒకటి. ఇప్పుడు నేను చూపెట్టి 2 పేర్లు ఏమన్నా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి చూద్దాం ఎంతమంది చెప్తారో చెప్పలేరు అన్నది మీలోనే ఆధారపడి ఉంటుంది. మొత్తానికైతే మేము దగ్గరలో అందేసుకున్నాం. ఇక ఈ షాపులకి ఏమైందో ఒకప్పుడు తెరుచున్నాయో లేదో మరి ఇప్పుడు గాలికి ఎటేటో కొట్టుకుపోయినట్టు కనబడుతున్నాయి. అలాగా మేము బీచ్కి అయితే చేరుకున్నాం. ఇక మనమైతే ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం బైకులు అయితే పార్క్ చేసుకోవడానికి. ఎలాగో దొరికిందే ప్లేస్ అనుకుంటూ బైకులు అయితే ఆడ పార్క్ చేసుకున్నాం. ఇక మేము ఫస్ట్ ఈ చెట్లను చూడంగానే నాకు డౌట్ వచ్చింది మామ, ఈ నాటినాయా లేదంటే పెరిగినాయా అనుకొని తీరా దగ్గరికి వెళ్ళి చూడంగానే ఈ నాటినాయా అని అర్థమైంది. బీచ్లో చెట్లు పెరగటం అనేది చాలా అసాధారణమైనదని చెప్పి మాకన్నా ముందు చాలామంది వచ్చినట్టున్నారు. అసలు బీచ్లో చల్లటి గాలి కానీ ఆ ఎగిసిపడి అలల్ని చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండాలనిపించింది మామ. అసలు ఇంటికి కూడా వెళ్ళాలనిపించలేదు ఆ రోజు మొత్తానికి. అయితే మీరు కూడా చూడండి ఒకసారి మొత్తం. మావాడైతే చూడండి ఎట్లా ఆడుకుంటాడు. మా అమ్మని కూడా లాగి చూసిండు కానీ మేము వెళ్ళలేకపోయినాం. ఎలాగో ఇంటికి వెళ్తున్నాం కదా అని టీక్ టాక్ రెడీ అయ్యి వచ్చాం. నాకు కూడా వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నా. నెక్స్ట్ టైం అన్నా ట్రై చేస్తాం మామ. మావాడైతే ఆడుకున్నంతసేపు ఆడుకుంటాడు, ఇంకా ఏం చేస్తాం. వాడిని చూసుకుని మేము బయట ఉండాల్సి వచ్చింది ఆ రోజు మొత్తం. చూడండి అసలు ఆడి సంతోషం ఇంత అంతా కాదు అసలు ఆ రోజు బీచ్ పోదాం అన్నది తను. వీడి వల్ల మేము కూడా బీచ్కి రావాల్సి వచ్చింది. ఇక అలా బీచ్ నుండి బయటకు వచ్చి ఇలాగ ఇంటికి వెళ్తాం కదా అని బస్ స్టాండ్కి అయితే మేము బయలుదేరిపోయినాం. టైం చాలా అయిపోయిందని ఫాస్ట్గా మేము కూడా బయలుదేరిపోయాం. ఏమో బస్సులు మిస్ అవుతాయేమో అని మాకు అదో చిన్న భయం. మళ్ళీ బస్సు మిస్ అయితే మళ్ళీ 1-2 గంటలు వెయిట్ చేస్తాయి కానీ ఆ బస్సులు కూడా రావు అసలు. ఇక మొత్తానికైతే మేము బస్ స్టాండ్కి చేరుకున్నాం. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి మామ. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ఆల్లో పెట్టుకోండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మామ. అందరికీ బాయ్.